ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండల పరిధిలోని సిఎస్ఐ చర్చి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న భూములు అన్యాకృతం అవుతున్నాయన్న నేపథ్యంలో ఈరోజు ఆ సంఘ సభ్యులంతా ఇక్కడ దీక్ష చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఫాస్ట్ రేట్ సెక్రటరీ వెంకటరత్నం గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. అసలు అంటే ఈ అన్యాకృతం అవుతున్నాయి అని మీకు ఎలా తెలిసింది? అసలు ఎలా అవుతుంది? గత 6 నెలల క్రితం గాలివారిగూడెం గ్రామము, మరిపెడ మండలము, మహబూబాబాద్ జిల్లా గారు నారెడ్డి దామోదర్ రెడ్డి సన్నాఫ్ నారెడ్డి ఉల్లెందకుంట రామరెడ్డి గారు వాళ్ళ తమ్ముడైన ఎర్రబెల్లి కృష్ణారెడ్డి కలిసి, అదేవిధంగా వాళ్ళ మామయ్య అయిన చలమల్ల నరసింహారెడ్డి వీరంతా కుమ్మక్కయి ఈ మాదిరిపురం భూములకు ఎవరు ఇక్కడ అండదండ లేరు, ఎవరేం పట్టించుకోరు, ఎవరు లేడు కదా అనే ఉద్దేశంతో వాళ్లకు ఒక స్టాంప్ పేపర్ల మీద క్రియేట్ చేసి, ఒక కొనుగోలు పత్రాలు క్రియేట్ చేసి 1986లో విక్టర్ మాన్యుయల్ రాజు గారు ఉండే వారి దగ్గర కొన్నట్టుగా కాగితాలు తయారు చేసి అవన్నీ అట్లా పెట్టుకొని గత 6 నెలల క్రితము వాళ్ళు కూసుమంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసర్కు ఇగో మేము కాగితాలు మేము కొన్నాము, ఎప్పుడో కొన్నాము అని, మళ్ళీ మేము ఆ భూమిలో ప్లాట్లు కూడా చేశాము, 54 ప్లాట్లు. అంటే కాగితాల మీద, వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసింది కాదు, చేసింది కాదు. ఒక మాట అంటే ఈ అమ్మడానికి ఉన్నాయి, అసలు అట్లా లేదు. యాక్చువల్ గా ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ట్రస్ట్ భూములు, అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. ఆ భూములని వారికి తెలిసి ఉంటది, వాళ్ళు అసలు చెయ్యరు. ఇవి నాలా కన్వర్షన్ చేయాలి, ముందుగా పాస్బుక్ రావాలి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కు పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ ని వాళ్ళు ఏదైనా ఇటుక బట్టీలు పెట్టినా, ఏదైనా ఇల్లు కట్టినా, ఫ్యాక్టరీ కట్టినా నాలా కన్వర్షన్ చేయాలి, అప్పుడు సబ్ రిజిస్టర్ చేస్తారు. ఇవన్నీ ఏం ఆలోచన? దానికైనా ఉన్నదా అలాంటి ట్రస్ట్ భూములు? లేదు. లేకున్నా కూడా డబ్బుతోని వాళ్ళు ఇది చేయడం అయింది. మీరు ఎట్లా చేసిండ్రంటే వాళ్ళు ఎన్ఓసి తీసుకొచ్చారు అని అన్నారు. ఎన్ఓసి అంటే ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ సంస్థకు ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ నుండి అది వీళ్ళు ఎట్లా సంపాదించారో తెచ్చారో అది మనకు తెలియదు. తెచ్చారు, అక్కడ ఇచ్చారు అని అన్నారు. మేము అడిగాం, అదేదో చూపెట్టండి మాకు అని అన్నాం. అంటే చూపెట్టారు మాకు. అది కరెక్ట్ అయింది కాదు, అది తప్పుడు ఫేక్ డాక్యుమెంట్ అది. అయితే మేమెందుకు అడిగామనంటే, మేము కూడా పోయే వాళ్ళం కాదు. మేమెవరమంటే, నా పేరు దారా వెంకటరత్నము, మాది గాలివారిగూడెము. ఇక్కడ నేను చిన్నప్పటి నుండి కూడా ఫస్ట్ క్లాస్ నుండి 10th వరకు ఇక్కడే చదివాను. అయితే నేను గవర్నమెంట్ నౌకరీ కూడా చేశాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను. నేను ఇక్కడ ఫాస్ట్ రేట్ సెక్రటరీగా ఒక ఈ సంఘంలో ఒక అధికారిగా ఉంచారు నన్ను అందరు కూడా. అయితే దాని మీద మాకు మా సంస్థ అధిపతి అయిన బిషప్ గారు మాకు లెటర్ పంపించారు. అక్కడ వాళ్ళు చేపించినందుకు మీరేం చేస్తున్నారు, అక్కడ ఉన్నది మీరే కదా, ఈ భూములు చూసుకోవాల్సింది, ఫాస్ట్ రేట్ సెక్రటరీ, ట్రెజరరు, చైర్మన్, మీరు ఇక్కడ ఈ భూములను చూడకుండా ఏం చేస్తున్నారు, ఇట్లా అన్యాక్రాంతం అవుతుంటే అని అడిగినప్పుడు, మాకు లెటర్ పంపించినప్పుడు మేము అక్కడికి వెళ్ళి అడిగాము. వాళ్ళు ఈ విధంగా చెప్పారు. వాళ్ళు మాకు ఎన్ఓసి కూడా ఇచ్చారండి, ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే మేము ఇవ్వడం జరిగింది అని అన్నారు. అది తప్పమ్మా, ఏది చూపెట్టండి అని అడిగాము. చూపెట్టింది అది ఫేక్ డాక్యుమెంట్, ఫేక్. అది ఎన్ని ఎకరాలలో ఉంది మొత్తము అంటే సర్వే నెంబరు 141, 142, 143. అయితే 6 ఎకరాల చిల్లర, 6 ఎకరాలన్నర ఇక్కడ నుండి ఆ గ్రౌండ్ చర్చి దగ్గరికి, ఈ కాసాబ్ బిల్డింగ్ నుండి, అదే అవతల నుండి 6 ఎకరాలన్నర ఉంటది. వాడు పెట్టుకున్నదేమో 4 ఎకరాల 4 గుంటలు, పెట్టిన సర్వే నెంబర్లేమో 3 సర్వే నెంబర్లు. మరి 6 ఎకరాలన్నర పెట్టుకున్నాడు. ఏంది దానికి అర్థం పర్థం లేకుంటున్నది ఈయన్నే. అయితే దాని మీద మేము వాళ్ళని సరే అప్పుడు అన్నారు
ఇది వాళ్ళు భయపడి అయ్యా మేము ఇక ఏం చేయము, వీటిని క్యాన్సల్ చేస్తాము, అది ఇదని ఆపేస్తాము అని చెప్పారు. బాజాప్తా వాళ్ళు కూడా భయపడరు, రియలైజ్ అయిందని మేము కూడా కామ్గా ఊక్కున్నాం. ఊక్కున్న తర్వాత ప్రధానంగా దీక్షకు కూర్చోరు, మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు ఏంటంటే, ఎవరో అన్యులైన వాళ్ళు, బయటి వాళ్ళు ఈ భూములు ఆక్రమిస్తున్నారు. మా భూములు ఒక ఊరుకు ఒక సర్పంచ్ని పెడతారండి. అతను చేసే పని ఏంటిది? ఆ ఊరుకు కావలసిన సహాయము ఆయన వంతుగా ఒక పోలీస్ స్టేషన్ ఒక గొడవ అయితే, ఇంకా భూములు అయితే ఒక ఎంఆర్ఓ ఆఫీసా ఏదో గలాంటి చేయాలి. కానీ అరే ఆగు ఆగు అలాంటివి చేయాలి. కానీ ఊరు నమ్ముకుంటాడు ఆ సర్పంచ్ కాదు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దీనికి అధికారైన వాళ్ళు ఏం పట్టించుకోబట్టి మేమే సంఘమే, మాది భూములు. బిషప్లు ఎందరో, దీనికి అధికారి బిషప్. ఆ బిషప్ పట్టించుకున్నప్పుడు మా భూములు మాయి, వాళ్ళు వస్తారు పోతారు. మేము కదా ఇక్కడ ఉండేది, సంఘము మేమే. కాబట్టి మేమే ఇక్కడ దీక్షకు కూర్చోవడం జరిగింది. ఇది రెండవసారి. ఆ కూసుబంచి అయిపోయిన తర్వాత వారం రోజుల క్రితం ఇక్కడ వచ్చి జేసీబీ పెట్టి ఇదంతా చేస్తున్నారు. ఇక్కడ అయ్యగారు అడిగారు, ఇంకా కొందరు అడిగారు, మనోళ్ళు అందరూ చాలా మంది అడిగారు. వాళ్ళందరిని అదరగొడుతుండు వాడు. నేను వచ్చేసరికి కథం బయటకు వెళ్ళిపోయింది. మా భూములు మాకు వదిలిపెట్టి పోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో మా భూములు వారి కాదు, వాళ్ళు సంపాదించినవి కాదు. మా భూములు మాకు వదిలిపెట్టి పోవాలి. మళ్ళీ కూడా వస్తాడు. ఈ రోజు రావాలనే మేమే ముందుకు వచ్చి మా భూముల మీద మేము దీక్ష కూర్చున్నామండి. మాది మాదిరిపురం గ్రామం అండి. ఇక్కడ చాలా ల్యాండ్లు అనేటివి ఖాళీగా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చర్చి ప్రాపర్టీ అని చెప్పి మా తాత ముత్తాతల కానించి మా తాత ముత్తాతలు మా నాన్నలు కూడా ఇక్కడ వంట పని చేసి హాస్టల్లో ఈ చర్చి ద్వారా బ్రతికిన మేమందరము. ఈ చర్చి మీద బ్రతికిన మేమందరము సరే ఈ చర్చి స్థలం కదా, చర్చికే ఉంటది కదా అని మేమందరం కూడా కాముకున్నాము. కానీ ఏం చేస్తున్నారు, ఈ చర్చి మీద పెత్తనం చేసే వాళ్ళు మాకు తెలియకోకుండా ఈ చర్చి స్థలాలన్నీ దొంగగా డాక్యుమెంటరీ చేసుకుని, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని, చర్చికి లేకుండా ఈ ఊరి మీద బ్రతికే మాకు కూడా లేకపోకుండా చేస్తున్నారు. ఈ ఊర్లో చాలా మంది కూడా ఇండ్లు లేకుండా కిరాయిలకు వండుకుంటూ, ఉండడానికి స్థలాలు లేకుండా బయట ఎక్కడో కిరాయిలకు ఉండడం, ఉన్నూరులో కిరాయిలకు ఉండడం, ఇల్లు లేకుండా ఉండడం చాలా మంది ఉన్నారు. అట్లాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళకి లేకపోకుండా బయట నుంచి ఎవరెవరో వచ్చి ఈ ఊర్లో ఆక్రమించుకుంటూ ఉన్న స్థలాలను కబ్జాలు చేసుకుంటూ, రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ, ఉన్నూరు వాళ్ళకి ఇక్కడ స్థానం అనేది లేకుండా చేస్తారు. ఇక్కడ ఉన్న కొన్ని ఇండ్లే అయినా కూడా చుట్టూ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఈ స్థలాలన్నీ కూడా కబ్జా చేస్తున్నారు. అవి ఎవరు చేస్తున్నారో ఏంటో అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. సో గవర్నమెంట్ అనేది ఈ రిజిస్ట్రేషన్ ని చేసే వాళ్ళని కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ స్థలాలన్నీ కూడా ఇక్కడ ఎంత నిజం ఎంత అబద్ధం అనేది కూడా ఇంకా మీరు కూడా వచ్చి చూడొచ్చు. ఇక్కడ నిజంగానే కిరాయికుంటున్నారా, నిజంగా ఏమి లేని పరిస్థితిలో ఉన్నారా, లేకుంటే ఉండి కూడా లేనట్టు ఏమన్నా చేస్తున్నారా అనేది గవర్నమెంట్ కూడా వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ చూసినా కూడా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కళ్యాణ్. నేను మాదిరిపురం సంఘ సభ్యుని. నాకు 42 సంవత్సరాలు. నేను పుట్టింది ఇక్కడే. 42 సంవత్సరాల నుండి ఇక్కడనే పెరిగాను. అయితే ఇంతవరకు ఇప్పుడు ఈ గాలేరుగూడెం నుండి వచ్చిన వ్యక్తి అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ ల్యాండ్ అనేది కనీసం కన్వర్జేషన్ కాలేదు, ప్లాట్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి అటు బిల్డింగ్లు అయితే ఏంటి, చుట్టూ ఉన్నాయి అయితే ఏంటి, అవన్నీ కూడా ఎప్పటికో ఒక 20-30 సంవత్సరాల క్రితమైన నిర్మితాలు. ఇది ఇలా ఉన్నదన్న అధికారులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద రోడ్డు, R&B హైవే రోడ్డు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా ప్లాట్లు కబ్జా గురి అవ్వడము, రిజిస్ట్రేషన్ అవ్వడము, చాలా మంది అధికారులు ప్లాట్లు కోల్పోవడం జరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్యలో కూడా సింపుల్ గా ఏదో ఒక పిల్లగాడు అడుగు చాక్లెట్ అడిగితే ఇచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయడం ఏంటండి? అధికారులకు ఏమాత్రం పట్టింపు లేదా? వాళ్ళు ఎవరి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు? ప్రజలు కట్టే పన్నుల ద్వారానే కదా. మాదిరిపురం సభ్యులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇల్లులో పనులు వదిలిపెట్టుకుని వచ్చి రోడ్డు మీద నిర్వాల్సిన పని అనేది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. కేవలం వాళ్ళు ఇటువంటి దుర్మార్గానికి సహకరించిన ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ చేయాలండి. ఎందుకనంటే దానివల్ల ఇటువంటి ఈ దుర్మార్గం పని చేసిన వాళ్ళు రేపు ఇంకో దగ్గర చేస్తారు. పేద ప్రజలండి నష్టపోయేది. పేద ప్రజల కడుపు కొట్టి వీళ్ళు సంపాదించుకొని ప్లాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కళ్ళకి సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మాకు ఈ భూములు సంపాదించిన వాళ్ళు విక్రయ్ గారు అనే వారు, అంతకుముందు లార్డ్ బిషప్ గారు, వాళ్ళకి ఇక్కడ జాగలేదు. కానీ ఈ పక్కన ఇప్పుడు చెప్పే వ్యక్తులకి
వాళ్ళకి ఇన్ని 4 ఎకరాలు ఎలా వచ్చినాయండి? ఇక్కడ ఇప్పుడు గొర్రెలు మేపుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు కదా, చూడండి, వాళ్ళని కూడా అడగండి. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళు వ్యవసాయం చేయరు, ఈడన్నట్టు వ్యవసాయం చేసిండు, ఈడెప్పుడు కొన్నారు, పోయి గ్రామ సభ పెట్టండి, గ్రామ తీర్పులో అడుగుదాం అని అంటుండ్రు. వాళ్ళు మా ఊరుకు రండి, మా ఊర్లో వచ్చి మాట్లాడదాం, వాళ్ళు మాదిరిపోలో ఎన్నడు భూమి కొన్నారో, ఎన్నడు వ్యవసాయం చేసిండ్రో అని చెప్పేసి వాళ్ళు అడుగుతుండ్రు. ఇది బహిరంగ రహస్యం అండి. ఇది వాళ్ళు కొనలేదు, ఏ రిజిస్ట్రేషన్ అని చర్చ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఆ బిషప్ గారి యొక్క సంతకాలని ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తయారు చేశారు. కాబట్టి మీరు మీడియా తరఫున అండి అనే పేదల పక్షంగా ఉంటారు, క్యూ న్యూస్ అంటే మంచి అభిప్రాయం ఉన్నది. మీరు గట్టిగా మా తరఫున పోరాడి మాకు సరైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీకు విన్నవిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు వసంత్ కుమార్. అయితే మాకు సంఘ సభ్యులు నాకు ఉన్నపల్లి కాల్ చేస్తే నేను హైదరాబాద్లో ఉంటాను. అయితే వీళ్ళు ల్యాండ్ కబ్జా అవుతున్నాయి, మీరు కూడా రావాలంటే చెప్తే నేను ఆకుపై గారి మీద వచ్చాను. వచ్చి చూస్తే ఎవరు పక్క గ్రామాల వచ్చేసి దీన్ని ఆకుపై చేసి మొత్తం బుల్డోజర్ తోటి ఉన్న చెట్లు కానీ మొత్తం అని వాళ్ళు సైడింగ్ జరిపేయడం జరిగింది. చూస్తే ఇది చాలా అనేకరకం అవుతుంది. ఇది మేము ఈ భూమిలో కూడా మేము వ్యవసాయం చేసి దీంట్లో వచ్చిన పంటని కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి కూడా దాన్ని పెట్టడం జరిగింది యాక్చువల్గా. అయితే ఇది దీంట్లో ఎవరి పాత్ర ఉంది అనేది సంఘర్షణకి అయితే అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ ఉన్నారో వారి మీద చర్యలు తీసుకొని ఇలాంటి భూములు అనేకరకం కాకుండా ఇంకా వేరే భూములు కూడా అనేకరకం కాకుండా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీని మీద ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కానీ మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఎంత పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అందరం కూడా ఆహారాలు మాని ఇవాళ దీక్ష కూర్చున్నాం. ఎవరైతే కబ్జా చేసిన వాళ్ళు అయితే ఉన్నారో ఈ రోజు అయితే రాలేదు, వాళ్ళు రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా వాళ్ళ మీద కంపల్సరీ మేము చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ పోలీస్ కేసు కూడా మేము సిద్ధమైనాం. దయచేసి ఎవరైతే దీని మీద పెద్దలు ఉన్నారో ఒకసారి కుర్రగా ఆలోచించాలి. దయచేసి ఇలాంటి చర్చి భూములకు సంబంధించి జోడికి రాకూడదు. ఇక వస్తే కూడా మేము సహించేది లేదు. సంఘాసులు ఏకతాటి మీద ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి రాకూడదు. ఇది మేమైతే స్ట్రాంగ్ గా హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ చర్చి భూముల వైపు కన్నెత్తి చూసినా మాత్రం మేము సహించేది లేదు. ఇది ఫస్ట్ వార్నింగ్, ఇది ఒక శాంపిల్ మాత్రమే. దీని తర్వాత ముందు చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ట్రస్ట్ మాదిరిపురం ట్రస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఉన్న సుమారు 6.5 ఎకరాలు అన్యాకృతానికి గురై అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని అంటే 1980s లోనే దీన్నంతా కొన్నామన్నట్టుగా సృష్టించి సుమారు 56 ప్లాట్ల వరకు చేశామని చుట్టూ మీరు ఒకసారి చూడొచ్చు. అదంతా చెట్లన్నీ తీసేస్తున్న నేపథ్యంలోనే వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు దీక్ష కూర్చోవడం ఇక్కడ జరిగింది. ఇదంతా క్లీన్ చేస్తూ ఇక్కడ ప్లాట్లు చేశాం. ఇదంతా కూడా నాల ఆధ్వర్యంలోనే జరిగిందని సంఘ సభ్యులంతా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే పూర్తిగా అసలు ట్రస్ట్ ఇక్కడ బిషప్ ఉంటారు, పెద్ద వాళ్ళు రిజిస్ట్రేషన్లు అసలు కావడానికి కూడా వీలు లేదు. అలాంటివి ఎలా అమ్ముడుపోయాయి అనేది కూడా వాళ్ళు అంటే ఎలా అన్యాకృతమయ్యాయి అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగానే సంఘ సభ్యులంతా ఏకతాటిపై ఈరోజు ఇక్కడ సమావేశమై ఇక్కడ దీక్ష ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా ఫ్లాట్లు అనేటివి ఇక్కడ దాదాపు వంటలు చేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తూ కనీసం సొంత ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళని కాకుండానే అన్ని బయట వాళ్ళు ఈ విధంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారన్నారు. అధికారులతో పాటు అంటే దీనికి సహకరించిన వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘ సభ్యులు కోరుతున్నారు. కెమెరామెన్ శివకుమార్తో వెంకన్న, క్యూ న్యూస్, ఖమ్మం.